స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అవసరమా? ఇది ఆయన ప్రశ్న. ఒకసారి గరికపాటి నరసింహారావు గారు ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను. ఎందుకంటే గరికపాటి నరసింహారావు పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో పెట్టే భోజనం గురించి మాట్లాడారు. పేద పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి ప్రశ్నలకు గురవుతున్నాయో తెలుసా? అసలు పేదరికం అంటే ఏంటి, ఆకలి అంటే ఏంటో మీకు తెలుసుంటే గరికపాటి నరసింహారావు గారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు అని మొత్తం సమాజం ఇప్పుడు ఆయన్ను ప్రశ్నిస్తోంది. ఒక్కసారి నేను మీకు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వినిపిస్తాను. ఆ తర్వాత మరింత మాట్లాడుకుందాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో బాబా ఏం చెప్పారు గరికపాటి గారు? ప్రభుత్వాలకు సంక్షేమం అవసరం లేదు, ఎవరి దగ్గర డబ్బులుంటే వాడు చదువుకోవాలి, ఎవరి దగ్గర డబ్బులుంటే వాడు తినాలి. ఏం చెప్పారండి? మనిషి అన్నాక కొంచెం సామాజిక స్పృహ ఉండాలి, ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తెరిగి ఉండాలి. కానీ ఇన్ని చెబుతారుగా గరికపాటి గారు, కనీసం సామాజిక స్పృహ లేకుండా ఎలా మాట్లాడారు గరికపాటి గారు? మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఎందుకో తెలుసా గరికపాటి గారు మీకు? పేదవాడు బడికొచ్చి చదువుకుంటాడు అని. గరికపాటి గారు, మన భారతదేశంలో సంపన్నులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ఆ మాత్రం తెలీదా మహాపండితులైన గరికపాటి గారు మీకు? పేదవాడు పౌష్టికాహార లోపం కారణంగా గతంలో ఎన్ని మరణాలు సంభవించాయో మీకు తెలీదా గరికపాటి గారు? పౌష్టికాహార లోపం కారణంగా తినటానికి తిండి, బిడ్డలకు తిండి పెట్టుకోలేని కారణంగా తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతమందిని పనులకు తీసుకువెళ్ళేవారో మీకు తెలీదా గరికపాటి గారు? ఒక్కసారి ఆకలి బాధ ఎలా ఉంటుంది, ఆకలి కారణంగా బడికి వెళ్ళి చదువుకోలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క పేదవాడిని అడిగితే తెలుస్తుంది గరికపాటి గారు. అసలు మధ్యాహ్న భోజన పథకాన్ని ఒళ్ళు బలవటానికి పెట్టలేదు గరికపాటి గారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని, కేవలం తిండి కోసం బడి మానేయకూడదు అన్న సదుద్దేశంతో పెట్టారు గరికపాటి గారు. ఎవడు చదువువాడు చదువుకోండి, లేకపోతే పొమ్మనండి అంటే అవి బలుపు మాటలు గరికపాటి గారు. ఇంకో మాట అన్నారు ఏంటి? పిల్లి పడదా ఎలక పడదా, చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగినటువంటి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బల్లి పడుతుంది, పిల్లి పడుతుంది. బల్లి పడుతుంది, పిల్లి పడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకపోతే బాధ్యత గల వాళ్ళు గరికపాటి గారు. మన దేశంలో ఇంకా పేదలు ఉన్నారు, మీకు తెలీదా గరికపాటి గారు? సరైన ప్రోటీన్ అందకపోతే పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది గరికపాటి గారు. సరైన పౌష్టికాహారం లేకపోతే పిల్లల మానసిక ఎదుగుదల ఆగిపోతుంది గరికపాటి గారు. అందుకే గుడ్డు పెడతారు గరికపాటి గారు. ఆ విషయం తెలీదా మీకు? గరికపాటి గారు, ఇంకో విషయం చెప్పనా? ఆవకాయ పచ్చడో, ఉసిరికాయ పచ్చడో, పెరుగన్నం వేసుకుని తింటే పౌష్టికాహారం రాదు గరికపాటి గారు, మానసిక ఎదుగుదల ఉండదు గరికపాటి గారు. మరి ఇవన్నీ తెలియకుండా మీరు ప్రవచనాలు చెప్తారు. ప్రవచనాలు చెప్పే మీకు సామాజిక స్పృహ లేకపోవడం బాధాకరం గరికపాటి గారు. ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు కూడా పెట్టిన ఆహార భద్రత గరికపాటి గారు. మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి మీ కారు కిటికీలో నుంచి ఒకసారి అద్దాలు దించి
మీరు కేవలం మీ మొబైల్లో కాకుండా, మీ స్వప్నంలో కాకుండా, మీరు కళ్ళు మూసుకొని మీ స్వప్నంలో కాకుండా బయటికి వెళ్ళి ఒక మురుకువాడకి వెళ్ళి ఒక పేద ప్రజలు నివసించే దగ్గరికి వెళ్ళి చూస్తే, వాళ్ళ చేయి పట్టుకుని చూస్తే వాళ్ళ బక్క పలచని శరీరంలో పౌష్టికాహార లోపం కనబడుతుంది గరికపాటి గారు. ఒక్కసారి పేదవాడి మురికి వాడకి వెళ్ళి చూసి వాడు చెయ్యి పట్టుకుంటే బక్క పలచని వాడి శరీరంలో పౌష్టికాహార లోపం కనబడుతుంది గరికపాటి గారు. మన ప్రసంగాలలో చప్పట్లు కొట్టే వ్యక్తులు కాదు గరికపాటి గారు కావాల్సింది. సమాజంలో ఉన్న తారతమ్యాలు ఏంటి, పేదవాడికి పట్టిడన్నం ఎలా పెట్టాలి, ఇవి కూడా ప్రభుత్వాలదే. కేవలం చదువు చెప్పిస్తాం రండి అంటే అది ఏమవుతుందో తెలుసా, కార్పొరేట్ సంస్థలు మాట్లాడతాయి గరికపాటి గారు. ఇట్లా ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మీ సంక్షేమం మాకు అవసరం లేదు, కేవలం మాకు లాభాపేక్ష అని ఎవరు మాట్లాడతారో తెలుసా గరికపాటి గారు? కేవలం లాభాలను ఆర్జించే కార్పొరేట్ సంస్థలు మాత్రమే మాట్లాడతాయి. కానీ ప్రభుత్వాలు అలా మాట్లాడకూడదు గరికపాటి గారు. ప్రజా సంక్షేమం అవసరం, పేద ప్రజల సంక్షేమం అవసరం, పేద ప్రజలను బడికి రప్పించాలి. ఎన్ని డ్రాప్ అవుట్స్ ఉన్నాయో తెలుసా గరికపాటి గారు మీకు? కేవలం అన్నం పెట్టలేక తమ బిడ్డల్ని తమతో పాటు పనులకు తీసుకువెళ్ళేవారు తల్లిదండ్రులు. ఈ మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టిన తర్వాత పోన్లే నా బిడ్డ చదువుకుంటాడు, బడికి వెళ్తే పట్టిన అన్నం తింటాడు, అక్కడ మనం ఫోర్టిఫైడ్ రైస్ పెడుతున్నాం. ఫోర్టిఫైడ్ రైస్ ఎందుకో తెలుసా? దానిలో మినరల్స్ ఉంటాయి, ఫోర్టిఫికేషన్ చేసి అందులో మినరల్స్ ఉంటాయి. పేదవాడు తన బిడ్డకు పౌష్టిక పట్టిన అన్నమే పెట్టుకోలేడు, గంజన్నం పెడతాడు. అలాంటిది బడికి పంపిస్తే పౌష్టికాహారాన్ని పెడుతున్నారు గరికపాటి గారు. మన ఇంట్లో మన కంచులో పంచపరమ భక్షాన్నాలు ఉంటాయి. అటు చూస్తే పెరుగుంటుంది, ఇటు చూస్తే ఆవురై ఉంటుంది, అటు పప్పన్నం ఉంటుంది, ఇటు ఇంకో వేపుడు ఉంటుంది. ఇన్ని మన పల్లెల్లో కనిపించేటప్పుడు కనీసం పేదవాడు ఇంకా పచ్చడి మెతుకులే వేసుకుని తినాలి అనే ఆలోచన తప్పు గరికపాటి గారు, చాలా తప్పు గరికపాటి గారు. మీరు ఎప్పుడన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారు? ఇంకొక వీడియో చేయండి, కావాలంటే నాతో రండి, బిగ్ టీవీతో రండి, పేదవాడు నివసించే ఒక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాం, అక్కడ వాడి నాడి పట్టుకుని చూడండి గరికపాటి గారు. ఈ పౌష్టికాహార పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, ఆహార భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి వాడు స్కూల్కి వస్తూ ఉన్నాడు. చదివించుకున్న తర్వాత రిక్షా తొక్కుకునేటటువంటి ఒక కూలీ సోదరుడు కూడా తన బిడ్డను నెక్స్ట్ లెవెల్ క్లాసెస్కి పంపించుకోవాలి, ఉన్నతంగా చదివించుకోవాలి, కలెక్టర్ని చేయాలి, ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలని కలలు కంటున్నాడు. ఎందుకంటే ఆకలి బాధ తీరుతోందని పౌష్టికాహార లోపం వల్ల గరికపాటి గారు. ఇవన్నీ మీకు తెలియకపోవడం, పండితులైన మీకు తెలియకపోవడం నాకు బాధగా ఉంది గరికపాటి గారు, బాధగా ఉంది. ఒకసారి మీరు వీడియో చేయండి, కుదిరితే ఈ లైవ్ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఒక్కసారి కాల్ చేస్తాను గరికపాటి గారు, మీకు ఒక్కసారి కాల్ చేస్తాను. మీరు ఎందుకు అన్నారో మీరు ప్రపంచానికి తెలియచేయండి. ఏమన్నారు? మేము పెట్టం, పొండి, మీ డబ్బులతో చదువుకోండి, మీ డబ్బులతో బట్టలు కుట్టించుకోండి, మీ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోండి అని చెప్పే దమ్ము ఎవరికి లేదన్నారు కదా గరికపాటి గారు. సరే, నేను అడిగే ఒక్క ప్రశ్నకు మీకు సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉంటే నేను మీకు కాల్ చేస్తాను గరికపాటి గారు, ఒక్క కాల్ చేస్తాను గరికపాటి గారు. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి గరికపాటి గారు, ఒకే ఒక్క కాల్. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం పక్కన పెడదాం. పేదవాడు తన డబ్బులతో కొనుక్కుని పుస్తకాలు కొనుక్కుంటాడా, తన డబ్బులతో యూనిఫామ్ కొనుక్కుంటాడు, ఇవన్నీ కొనుక్కుందాం. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను గరికపాటి గారు, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలిగే ధైర్యం మీకుంటే దానికి ఆన్సర్ చేయండి. అండ్ పబ్లిక్ కూడా రెడీగా ఉండండి. నేను ఈ లైవ్లో తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాను. ఎందుకంటే చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. గరికపాటి గారు అంటే నాకు కూడా గౌరవం ఉంది. కానీ ఈ మాటల వల్ల చాలామంది గౌరవాన్ని కోల్పోతున్నారు గరికపాటి గారు మీరు. సో నేను మీకు కాల్ చేస్తాను. అండ్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ లైవ్లో నాతో మాట్లాడడానికి, అండ్ గరికపాటి వారిని సమర్థించేవారు కూడా ఉంటే, గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యలు సమర్థించేవారు నాకు కావాలి. ఒక్క కాలర్ అయినా చేయండి ప్లీజ్. ఒక్కరు సమర్థించేవారు ఒక్కరుంటే నాకు కాల్ చేయండి, నేను మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడుగుతాను. మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకు అందుబాటులో ఉన్నారు.